అందరికీ నమస్కారం అండి. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 12వ తారీఖున అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్గా ప్రత్యేకమైన గెస్ట్ పాత్రలో నటిస్తున్న విక్టరీ వెంకటేష్ గారు ఈ ముగ్గురి కలయికలో వస్తున్న మనశంకర వరప్రసాద్. ఈ సినిమాకి సంబంధించి సెన్సార్ రివ్యూ అనేది మంచి పాజిటివ్గా ఇచ్చినట్టుగా తెలుస్తుందండి. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ రివ్యూ ప్రకారంగా ఈ సినిమా మాత్రం ప్రతి ఒక్కరిని కూడా ఎలాంటి డిసప్పాయింట్ చేయకుండా సినిమా స్టార్ట్ అయిన కానుంచి లాస్ట్ క్లైమాక్స్ వరకు కూడా అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించే విధంగా అద్భుతంగా ఉన్నట్టుగా తెలుస్తుందండి. ముఖ్యంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న మెగాస్టార్ చిరంజీవి గారు, ఇది మొట్టమొదటి సినిమా అయిన చిరంజీవి గారు అసలు కామెడీ చేయాలంటే ఎక్సలెంట్గా చేస్తాడు. ఎందుకంటే అతని కామెడీ టైమింగ్ అయినా ఎలాంటి కామెడీ అయినా సరే అవలీలగా చేసే వ్యక్తి అనమాట. ఎందుకంటే ఇంతకుముందు అతని సినిమాలు మనం చాలా చూసాం కాబట్టి. అయితే అనిల్ రావిపూడి మాత్రం ఇంతకు ముందు చిరంజీవి గారి నుంచి కామెడీ టైమింగ్ ఏ విధంగా అయితే ఉండేదో అంతకు మించి అతని నుంచి రాబట్టినట్టుగా తెలుస్తుందండి కామెడీని. ఈ సినిమాకు సంబంధించిన మరో విషయం ఏంటంటే, చిరంజీవి గారు అలాగే నయనతార గారి వీళ్ళకి సంబంధించిన సీన్లు, అంటే సినిమాలో వచ్చే సన్నివేశాలు మొత్తం కూడా చూసినట్లయితే మనకి నవ్వటానికి ఓపిక ఉండాలి, కానీ వీళ్ళ ఇద్దరి మధ్యలో వచ్చే సన్నివేశాలు కావచ్చు, సరదాగా సాగే కామెడీ సన్నివేశాలు కావచ్చు, భార్యాభర్తల మధ్య వచ్చే గిల్లి కజ్జాలు కావచ్చు, వీళ్ళిద్దరి మధ్యలో గొడవ పెట్టడానికి వచ్చే కొన్ని సన్నివేశాలు కావచ్చు, ఆ సన్నివేశాలలో వచ్చే కామెడీని చూస్తూ ఉంటే అంతకుముందు వచ్చిన కామెడీ చూసి నవ్వు ఆగేలోపే మరొక కామెడీ సన్నివేశం వచ్చినామంటే మళ్ళీ నవ్వు స్టార్ట్ అవుతాడండి. అంటే ఈ సినిమా మొత్తం కూడా మనకి కామెడీ ఎంతైతే కావాలో అంతకు మించి ఈ సినిమాలో కామెడీ అనేది పండించారటండి. అయితే కొంతమంది డౌట్ రావచ్చు, ఈ సినిమా మొత్తం కామెడీ అయినా ఇంకా వేరేదేం లేదా అని. ఎంతైతే ఈ సినిమాకి కామెడీ కావాలో అంత కామెడీతో పాటు చిరంజీవి గారికి మాస్, అంటే మాస్ క్యారెక్టర్లో చిరంజీవి గారు ఏ విధంగా ఉంటారో మనకందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ప్రత్యేకంగా చిరంజీవి గారి గురించి, అతని యాక్టింగ్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు ప్రతి ఒక్కరికి తెలుసు. మాస్ క్యారెక్టర్లలో అతను ఏ విధంగా ఉంటాడు అనేది, మాస్ క్యారెక్టర్లో అతను ఏ విధంగా పరకాయ ప్రవేశం చేస్తాడనేది మనకందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమాలో వచ్చే కొన్ని అద్భుతమైన సన్నివేశాలలో చిరంజీవి గారు మాస్ డైలాగ్లే కావచ్చు, ఫైట్లే కావచ్చు, యాక్షనే కావచ్చు, రౌడీల యాక్టింగ్కి ఇతని రియాక్షనే కావచ్చు, అద్భుతంగా అమోఘంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాలో మరో హైలైట్ ఏంటంటే, విక్టరీ వెంకటేష్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు వీళ్ళ మధ్యలో వచ్చిన సన్నివేశాలు, అంటే కామెడీ సన్నివేశాలు కావచ్చు, యాక్టింగ్ పరంగా వచ్చే సన్నివేశాలు కావచ్చు, వీళ్ళిద్దరూ ఎప్పుడైతే ఎదురు పడతారో అప్పటి నుంచి, అంటే దాదాపు మెగాస్టార్ చిరంజీవి గారితో వెంకటేష్ గారు ఒక 30 నిమిషాల పాటు ఈ సినిమాలో కానొస్తున్నాడండి. 30 నిమిషాలంటే వెంకటేష్ గారికి మంచి క్యారెక్టర్ ఉంటుంది. చిరంజీవి గారు, వెంకటేష్ గారు కలిసి డాన్స్, అంటే మన ఒక సాంగ్ అనేది రిలీజ్ అయింది. దాంట్లో వీళ్ళిద్దరూ ఏ విధంగా పోటీపడి ఆ సాంగ్లో కనువిందు చేశారనేది మనకందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా ఆ సాంగ్ మొత్తం కూడా సంక్రాంతి పండగ సందర్భంగా వచ్చే సంక్రాంతి పాటతో పాటు వీళ్ళిద్దరూ మాస్ క్యారెక్టర్లో కానిచ్చారనమాట. అంటే మాస్ ప్రేక్షకులను కూడా ఆదరించే విధంగా ఈ సినిమాలో వీళ్ళు కానొస్తున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా మరో హైలైట్ ఏంటంటే, చిరంజీవి గారికి, వెంకటేష్ గారికి ఓ చిన్న ఫైట్ అనేది ఉంటుందటండి. అంటే చాలా మందికి, కొంతమంది అనుకోవచ్చు, మెగాస్టార్ చిరంజీవి గారు, విక్టరీ వెంకటేష్ గారు ఫైట్ అంటే మరి ఎవరు గెలుస్తారు, ఎవరిది పై చేయి ఉంటుందని చెప్పేసి కొంతమందికి డౌట్ రావచ్చు. కానీ అలాంటి డౌట్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటున్నానంటే, మనం ఇంతకుముందు వచ్చిన త్రిబుల్ ఆర్ సంగతి మనం ఒకసారి మాట్లాడుకునేటట్లయితే అక్కడ జూనియర్ ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ గారు ఇద్దరు కూడా తలబడతారు. అంటే వాళ్ళకిద్దరు కూడా భారీ ఎత్తు ఫైట్ ఉంటుంది అనమాట. ఆ భారీ ఎత్తు ఫైట్లో ఎవరు గెలిచారా, ఎవరిది పై చేయి, ఎవరు వాడిపోయారా అనే ఒక డౌట్ అనేది రాకుండా రాజమౌళి గారు చాలా చక్కగా చిత్రీకరించారనమాట. ఎందుకంటే కొంతమంది ఫ్యాన్స్ వాళ్ళు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎవరిది పై చెయ్యి, ఎవరు తగ్గారు, ఎవరు నెగ్గారు అనేది కాకుండా ఇద్దరిని కూడా సమానంగా చూపించి రాజమౌళి గారు అతని టాలెంట్ అనేది నిరూపించుకున్నారన్నమాట. అదేవిధంగా అలాగ చిత్రీకరించడం వల్ల ఇద్దరు హీరోల ఫ్యాన్స్ అనేది హట్ అవ్వకుండా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ వీళ్ళిద్దరు కూడా ఒక ఫైట్ అనేది, ఆ ఫైట్ కూడా కామెడీ నేపథ్యంలో వచ్చే ఫైట్ లాగా తెలుస్తుంది అనమాట. అంటే ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, కామెడీ నేపథ్యంలో వచ్చే ఫైట్ అంటే మనం అక్కడ ఎవరు నెగ్గారా, ఎవరు తగ్గారా, లేకపోతే ఎవరు వాడిపోయినరా, ఎవరు గెలిచారా అనేది ఆ సమస్య అనేది కాస్త పక్కన పెట్టినట్లయితే, కామెడీ పరంగా వచ్చే ఫైట్ కాబట్టి మనం ఏం ఆలోచించాం. అక్కడ మనం చూసేది ఏంటి, కేవలం ఆ కామెడీకి సంబంధించిన సీన్లు మాత్రమే చూస్తాం, ఆనందపడతాం అంతే.
అక్కడ ఎవరిని కూడా ఎటువంటి ఇబ్బంది అనేది కలగకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే కామెడీని జోడించి ఆ ఫైట్ అనేది చిత్రీకరించి ఇచ్చినట్టుగా తెలుస్తుందన్నమాట. ఎవరు కూడా ఎటువంటి ఫ్యాన్స్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఈ సినిమాలో ఇద్దరు అగ్ర హీరోలు నటిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది సమస్య అనేది కాస్త పక్కన పెట్టినట్లయితే వీళ్ళు నిజ జీవితంలో ఏ విధంగా స్నేహభావంగా ఉంటారో అదే విధంగా ఈ సినిమాలో కూడా అంతకు మించి స్నేహభావంగా చూపించారన్నట్టుగా నేను అనుకుంటున్నాను అనమాట. హీరోయిన్ నయనతార, మెగాస్టార్ చిరంజీవి గారు భార్యాభర్తల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా వీళ్ళిద్దరి మధ్యలో జరిగే కామెడీ సన్నివేశాలు మాత్రం అద్భుతంగా అమోఘంగా ఉన్నాయటండి. ఎందుకంటే ఆ సీన్లు వచ్చినప్పుడు చిరంజీవి గారి నటన, మన చిరంజీవి గారి గురించి, చిరంజీవి గారి కామెడీ గురించి ఎంత చెప్పినా తక్కువేనట్టు అనిపిస్తుంది అనమాట. అయితే ఈ మధ్య కొంతమంది నన్ను ఒక డౌట్ అడుగుతున్నారండి. మరి మనశంకర్ వరప్రసాద్ చిరంజీవి గారి సినిమాకి, ప్రభాస్ గారు నటిస్తున్న రాజాసాబ్ సినిమాకి టికెట్ రేట్లు పెరుగుతున్నాయా లేదా, అంతేకాకుండా స్పెషల్ షోలు వేస్తున్నారా లేదా అని చెప్పి కొంతమంది డౌట్ అనేది వ్యక్తం చేస్తున్నారనమాట. అయితే నాకు తెలిసిన సమాచారం ప్రకారంగా ఈ సినిమా అంటే టికెట్ రేట్లు పెంచడానికి ఈ సినిమాకు సంబంధించిన నిర్మాతలు హైకోర్టుకి వెళ్ళినట్టుగా తెలుస్తుందండి. అంటే హైకోర్టులో ఒకవేళ వీళ్ళు టికెట్ల రేట్లు పెంచుకోవచ్చు అని హైకోర్టు కానీ తీర్పు ఇచ్చినట్లయితే ఈ సినిమాకి టికెట్ల రేట్లు పెరిగే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా స్పెషల్ షోలు కూడా పడే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఫ్యాన్స్ ఎటువంటి డిసప్పాయింట్ కాకుండా, ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే అంటే స్పెషల్ షోలు అనేది ఇప్పటి నుంచి ఇది కొత్త ఏం కాదు. ఎన్నో కాలాలు బట్టి, ఎన్నో దశాబ్దాలు బట్టి కూడా స్పెషల్ షోలు నడుపుతున్నాయి. కాబట్టి స్పెషల్ షోలు వేస్తారా వేయరా, టికెట్ రేట్లు పెంచరా అంటే టికెట్ రేట్లు ఒకవేళ పెంచకపోతే అనుకున్నంత రీతిలో కలెక్షన్లు అనేవి ఈ రెండు సినిమాలకు తగ్గవచ్చు. ఎందుకంటే వాటి వల్ల కూడా కలెక్షన్లు అంటే ఆ స్పెషల్ షోలు పట్టడం వల్ల, అప్పుడు టికెట్ రేట్లు పెంచడం వల్ల కాస్తంత కలెక్షన్లు పెరిగే అవకాశాలు అనేది ఉంటాయి. కానీ టికెట్ రేట్లు అనేది పెంచి స్పెషల్ షోలు ఒకవేళ పడినట్లయితే ఈ సినిమాలకు మాత్రం మంచి కలెక్షన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అంటే రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ సినిమాకైనా, మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న మనశంకర్ వరప్రసాద్ సినిమాకైనా సో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనుకూలమైన తీర్పు రావాలని చెప్పి కోరుకుందాం. అయితే ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ సినిమా, చిరంజీవి గారు నటిస్తున్న మనశంకర్ వరప్రసాద్ సినిమా కూడా మంచి కలెక్షన్లతోని బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యి, అంతేకాకుండా ఈ సంక్రాంతి పండగ ఏ విధంగా అయితే సెలబ్రేషన్ చేసుకుంటున్నారో నిర్మాతలు కూడా చాలా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, అంతేకాకుండా ముఖ్యంగా ఈ రెండు సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలు, రవితేజ గారి సినిమాలు కావచ్చు, ఇంకా కొన్ని సినిమాలు కావచ్చు, ఆ సినిమాలు కూడా ఎటువంటి పరాజయం పొందకుండా అన్ని విధాలుగా, అన్ని రకాలుగా అన్ని సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి మంచి కలెక్షన్లతోని ఈ సంక్రాంతి పండగ ఎవరిని కూడా ఎటువంటి ఇబ్బంది చేయకుండా మంచి విజయాలు సాధించాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా మీరు మా వీడియోస్ చూస్తున్నారు కాబట్టి ఎవరెవరు ఫ్యాన్స్ చూస్తున్నారో మాకు తెలవాలి కాబట్టి ఒకసారి ఎవరి ఫ్యాన్స్ అయితే ఈ వీడియో చూస్తున్నారో ఈ వీడియోపై మీ హీరో సినిమా ఏ సినిమా అనేది కూడా కామెంట్లో తెలిపి మీరు ఈ వీడియోకి లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఆప్షన్ కానొస్తుందండి. దాన్ని క్లిక్ చేసినట్లయితే కొన్ని పాయింట్లు అనేవి కానొస్తాయి. ఆ పాయింట్లు మీరు మాకు కొట్టినట్లయితే మరికొంతమందికి ఈ వీడియో వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా ఇది గమనించుకోవాలని చెప్పి కోరుకుంటూ, చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.